వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్నేహ. ఇంతకుముందు నేను మా ఛానల్లో పీస్ లిలీ ప్లాంట్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ గురించి వీడియో అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. అవి అంతా హెల్తీగా గ్రో అవ్వడానికి మా ప్లాంట్స్కి మేము తీసుకున్న కేర్ ఏంటో నేను మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఎవరన్నా ఆ వీడియోస్ చూడడం మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజే నేను కొన్ని నర్సరీలో నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ తీసుకొచ్చానమాట. అవి ఎలా మేము పాటింగ్ చేస్తామో ఈరోజు మీకు చూపిస్తాము. మమ్మీ స్టార్ట్ చేద్దామా? హాయ్ మమ్మీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, ఏం చేద్దాం ఫస్ట్? ఈరోజు మనము కొత్త మొక్కలు తెచ్చాము. ఓకే, ఇవి 4 కొత్త మొక్కలు. చూడు బాగున్నాయా? చాలా బాగున్నాయి మమ్మీ. కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇవి ఇంకా మొగ్గలుగా ఉన్నాయి, పూర్తిగా ఇంకా విచ్చుకోలేదు. అవి కొంచెం దగ్గరికి పెట్టు మమ్మీ. ఇది మందారము. ఓకే, ఇవి చామంతినా? అది చామంతి. అది బ్రౌన్ కలర్ చాలా బాగుంది. ఇది లైట్ పింక్ టైప్ లో వస్తుంది. ఓకే, ఇది ఒక చామంతి, పెద్ద చామంతి అన్నమాట. ఇది పెద్దవిగా వస్తాయి. ఓకే, ఇవి వంకాయ కలర్ అంటాం కదా మనము. అవును అవును. అది ఇది మందారం, చిట్టి మందారం. మమ్మీ ఇది చాలా బాగుంది కదా. అవును, నాకు కూడా చాలా నచ్చిందమ్మా. ఇది మంచిది సెలెక్ట్ చేసావు. కలర్ఫుల్ గా ఉంది కూడా. అవును, జీబ్రా లాగా వచ్చింది మోడల్ దీనికి కదా. అవును, చాలా బాగుంది. డబల్ షేడ్. డబల్ షేడ్. ఓకే, చాలా బాగుందమ్మా. మంచి కలర్ సెలెక్ట్ చేసుకొని వచ్చావు. ఓకే, ఇప్పుడు మనం ఇవి ఈ పాట్ లో వేసుకొని ఎలా మనము నాటుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే మమ్మీ. దీనికి కూడా ఒక మంచి విటమిన్స్ తో మనము ఈ చెట్లు కూడా మంచి ఎదుగుదలలో ఉండాలని వాటికి కూడా నేను ఇది ఒకటి తయారు చేశాను. ఎర్రగడ్డల పొట్టు, బనానా పీల్. ఇది బనానా పీల్ ఎండిపోయింది. ఓకే, ఇవన్నీ తెల్లగడ్డల పొట్టు, ఎర్రగడ్డల పొట్టు, ఇది ఆపిల్, ఓకే, సీనాకాయలు అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లోనే ఎండిపోయాయి, ఇప్పుడు మీకు కనిపించవు. ఇదంతా ఒక కాంపోస్ట్ లాగా మనము తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం పాటులో మనం ఎలా మట్టి వేసుకొని చెట్టు నాటుకోవాలో నీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకే మమ్మీ. ఓకే, ఇప్పుడు ఒక పాట్ తీసుకుంటున్నా. ఇట్లా పాట్ కంపల్సరీ హోల్స్ ఉండాలి. చూసుకోండి, కనపడుతుందా? అవును, కనిపిస్తుంది. ఇవి చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. కొన్నిటికి బ్లాక్ అయిపోయి ఉంటాయి, వేసి ఉండరు హోల్స్. అవి చూసుకొని మనం హోల్స్ లేకుండా ఉంటే హోల్స్ పెట్టుకొని ఇట్లా ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ పొట్టు వేసుకుందాం. ఓకే, నార్మల్ గా ఇలాంటి డ్రై అన్ని పైన వేస్తారు కదా మమ్మీ? పైన కూడా వేసుకోవచ్చు. నేను అడుగులు కొన్ని వేస్తున్నా. ఓకే, మంచిగా ఉంటుంది బాగా అనేసి. చూడు ఎలా అరటికాయ తొక్కు ఎట్లా అయిపోయిందో. బ్లాక్ అయిపోయింది. వేసుకున్న తర్వాత ఈ మట్టి అన్ని కలిపిన మట్టి మనకు అక్కడే ఇస్తారు. మనకు మట్టి అడిగితే ఈ ఉంది కదా చెట్లు అమ్మేది చోటు. అవును, అంటే మట్టితో పాటు కోకోపీట్ అన్ని వాళ్ళు కలిపే ఉంటది. ఓకే, ఈ మట్టినే నేను కొనుక్కొని వచ్చాం మనము. అది వేసేద్దాం. గైస్, మనకి సపరేట్ గా ఉంటుంది. దీనికి చార్జెస్ కూడా వాళ్ళు సపరేట్ గా వేస్తారనమాట. కోకోపీట్ కి సపరేట్ గా, మట్టికి సపరేట్ గా చార్జెస్ వేస్తారు. దీంట్లో కొంచెం వాళ్ళు వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తారంట. కానీ మనం ఒక ఎవ్రీ 10 days కి కానీ 15 days కి కానీ యాడ్ చేసుకుంటూ ఉండాలి సపరేట్గా. ఎక్కడన్నా ఇక్కడ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, అవి కూడా కొంచెం మనం ఇట్లా నలిపేసేసి వేసేసామంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ పాట్లో 25% దాకా వేసేసాను మట్టి. ఓకే, చూడండి, ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనం మొక్కను పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు చట్నీ ఇలా పెట్టేద్దాం. అమ్మా, పెట్టేస్తాం కదా. ఇట్లా మధ్యలోకి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టూ మనం ఈ మట్టిని వేసేద్దాం. ఓకే, ఓకేనా? ఇలా వేసేసుకోవాలి.
అప్పుడు చెట్టుకు ఎదుగుదల అనేది కూడా ఉంటుంది. పాటుకు అంతా లోపల కూడా అన్ని వేర్లు బాగా ఆక్రమించుకుంటాయి అన్నమాట లోపల. ఎప్పుడు మనం చెట్టు పెట్టే ఈ ఉంది కదా వాళ్ళది పాత మట్టి, అది పైకే ఉండాలి, లోపలికి బూడ్చి మనం మట్టి పైన వేయకూడదు. సరేనా? ఓకే. ఇప్పుడు నేను ఈ పాటలో చూసారా మొక్క పెట్టేశాను. మొక్క పెట్టిన తర్వాత 80-85% దాకా మట్టి వేసేసానండి. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ నీమ్ పౌడర్ చూసారా, నీమ్ మిక్స్. ఓకే. అంటే ఇది వేప ఆకుతో చేసిన పిండి అన్నమాట. ఇది చాలా మంచిది చెట్లకి. ఇవి పురుగు పట్టకుండా, ఇవి లోపల మట్టిలో కొన్ని ఉంటాయి డిసీజెస్, దానికి అలర్జీ లాగా కూడా వస్తుంది దానికి కూడా మనుషుల్లాగానే దానికి ఇన్ఫెక్షన్ అవుతా ఉంటాయి చెట్లు కింద మొక్కలకి. కాబట్టి అదంతా కూడా కాకుండా ఈ నీమ్ పౌడర్ అనేది ఇది చాలా కాపాడుతుందండి, మొక్కల్ని సేఫ్టీగా ఉంచుతుంది ఇది. దీన్ని ఇప్పుడు మనం ఎలా వేసుకుందామో చూపిస్తా. ఓకే. చూడండి ఇప్పుడు నీమ్ పౌడర్ ఎలా ఉందో చూడండి. చూడు ఇలా ఉంటుంది నీమ్ పౌడర్, చాలా మంచిదండి చెట్టుకు. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా, ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఇది చాలా మంచి విటమిన్ అండి, ఇది ప్రతి ఒక్కరు వేసుకోండి చెట్టుకు. ఓకే. నేను ఎంత వేస్తానో చూడండి. మనం ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పిరికెడు చాలు. ఇది వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు పైన అంతా రౌండ్ గా వేయాలా మమ్మీ? రౌండ్ గా వేసేసాను. ఒక పిరికెడు చాలు అమ్మ, వేయకూడదు. ఓకే. అది వేసిన తర్వాత ఇంకా మామూలు మనం మట్టిని వేసేద్దాం. అంతే, రౌండ్గా చుట్టూగా వేసుకోవాలి. ఇంతే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ మొక్కలకి ఎండిపోయినవి ఉంటాయి కదా ఇట్లాంటివి, ఇవన్నీ కూడా మనం క్లీన్గా నీట్గా తీసేసుకుందాం. ఓకే. ఈ పండు పడిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో ఇవి కూడా తీసేసేయాలన్నమాట. మొక్క బాగా హెల్తీగా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఎండిపోయినవి, వాడిపోయినవి ఏదన్నా అంటే తీసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, ఇలా నాటుకోవాలి చెట్టు. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్లో నేను నీళ్ళు వాటర్ వేస్తానండి. ఓకే. సరేనా? అంటే ఈ 4 పాట్స్ పెట్టేసిన తర్వాత లాస్ట్లో నీళ్ళు పోద్దాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి రెండు మొక్కలు అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ఇంకా 3వ మొక్కను వేద్దాం. ఇంకా ఓకే. ఈ మొక్కలు అంటే మనకి చాలా ఇష్టం కదా స్నేహ? అవును మమ్మీ. మొక్కలు చూస్తే ప్రాణము లేచి వచ్చేస్తుంది కదా. అవును. ఇక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది మొక్కలంటే. అవును. మొక్కలంటే ఎందుకు నీకు మరీ ఇష్టం అబ్బా కదా స్నేహ? అవును మమ్మీ. ఎంత డబ్బులైనా పెట్టి తెచ్చేస్తావు. అవును. వాటిని చూస్తే మార్నింగ్ లేవగానే డోర్ ఓపెన్ చేయంగానే అవి పూలు వస్తాయి కదా, నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అవునవును, ఆ పూలను చూస్తేనే చాలా సంతోషం వేస్తుంది. అబ్బా మన చెట్టుకి ఈ రోజు పూలు కాచాయి అని ఆనందం కూడా. అవును కదా. ఎల్లో పువ్వు కాస్తే మమ్మీ ఎల్లో పువ్వు కాచింది అని చెప్పేస్తావు కదా. అంతే, చెట్టు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడికి కూడా మనం బయట కొని పెట్టే పూల కంటే మన ఇంట్లో ఉండే పూలు కట్ చేసి దేవుడికి పెడితే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది మమ్మీ. అవునవును, నువ్వు ఇంట్లో కాచిన పూలు అంటే మనకి చాలా సంతోషంగా అవి కోసుకొని వచ్చి మరి అల్లి దేవుడికి పెడితే ఆ సంతోషమే వేరబ్బా, వేరే లెవెల్ అది. నువ్వు అంటున్నావు కదా ఎంత డబ్బైనా ఖర్చు పెడతావు కదా చెట్ల కోసం అని చెప్పి. అవును, అట్లా ఎందుకు అనుకుంటావు? ఇప్పటిదాకా మనము పూజకి దేవుడికి రోజు ఒక మందారం పువ్వు పెడతాం. అవును, రోజు ఏదన్నా మనకి ఫెస్టివల్ వస్తే బయట కొనకుండా మన ఇంట్లోనే ఉంటాయి పూలన్నీ. అవును, మరి అప్పుడు మనం బయట పూలు కొనకుండా మనకి మనీ సేవ్ అయినట్టే కదా.
ఖచ్చితంగా అమ్మ మనీ సేవ్ అయినట్టే. మనము చీటికి మాటికి మనము మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనలేం కదా. అదే మన ఇంట్లో ఉంటే మన చెట్టుకు కాసిన పూలు తీసుకెళ్లి మనం దేవుడికి కట్ చేసుకుని తీసుకెళ్లి దేవుడికి పెట్టుకుంటాం, అవునా కాదా? ఒకరి ఇంటికి పోయి మనం పూలు తెచ్చుకోలేము. అదే మన ఇంట్లో ఉంటే మన చెట్టుకు కాసిన పూలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందమే వేరే లెవెల్ అది, అవునా కాదా స్నేహ? అందుకే కదా మమ్మీ నేను పూలు ఎప్పుడు చెట్లు బాగా తీసుకొని వస్తూ ఉంటా ఇంటికి. అవునమ్మా, ఇక్కడ మనకి ఇంకా ప్లేస్ లేదు చెట్లకి. ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా మంచి మంచి చెట్లు తెచ్చి పెట్టుకునే వాళ్ళము. కాకపోతే మనకున్న ప్లేస్ లోనే మనం ఈ చెట్లను అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా. అవును, లేదంటే మేము టెర్రస్ గార్డెన్ కి ప్లాన్ చేయాలనుకున్నాం కదా మమ్మీ. అవునవును, టెర్రస్ గార్డెన్ లో మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చేద్దాం ఏదో ఒక రోజు మనము మంచి ప్లాన్ వేసి ఈ చెట్లని కాపాడుకుందాం. ఓకే మమ్మీ, ఇప్పుడు అది పెట్టేస్తున్నావా? ఇది కొంచెం హెల్ప్ చేయాలరా. ఓకే, మొత్తానికి అయిపోయింది మమ్మీ. అయిపోయిందమ్మా, అన్ని 4 చెట్లు బూట్ చేశాను. చూడండి మట్టి ఎలా బాగా కరెక్ట్ గా ఇట్లా వేసేసుకున్నామంటే చెట్లకు బాగా ఉంటుంది అనమాట. బాగా ఎదుగుతాయి చెట్లు, మంచి ఫ్లవర్స్ వస్తాయి బాగా మనకి. ఓకే, చాలా బాగుంటుంది. మంచిగా మనం ఇప్పుడు వాటరింగ్ చేసుకున్నాం అనుకో, ఓకే, చాలా బాగుంటుంది. అవి కూడా వేసేసే ఇంకా అయిపోతుంది కదా. వేసేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా, అవును, వాటిని కూడా కొంచెం మనం ఆ మట్టిని ఇట్లా కొంచెము, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో నాకు తెలీదు, కొంచెం దాన్ని ఇట్లా తవ్వాలి. తవ్వి దాంట్లో ఏమన్నా చెట్లు ఎండిపోయినవి ఉంటాయి కదా, అవి తీసేసి అన్నిటికీ ఒకేసారి నేను వాటర్ వేయడం చూపిస్తా. ఓకే, ఏం వాటర్ వేస్తావు మమ్మీ? నేను రైస్ కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అవును, వాటర్ అన్నమాట అది. ఓకే, దాంట్లో మనం ఎర్రగడ్డల పొట్టు అవన్నీ ఒక రాత్రి అంతా నానబెడతాము. ఓకే, వాటిని నానబెట్టిన తర్వాత మరుసటి రోజు అవన్నీ తీసేసి వాటర్ ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ ని పోయాలన్నమాట చెట్లకి. ఓకే, మంచి విటమిన్ ఆ చెట్లకి, మంచి విటమిన్, బెస్ట్ అది. ఓకే, ఎన్ని రోజులకు ఒక రోజు అట్లా చేయాలి? అంటే వారానికి ఒకసారి మనం ఇలాంటి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్ది రోజుల్లో మనం నార్మల్ వాటర్ వేయొచ్చు. ఓకే, వారానికి ఒకసారి ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క వాటర్ వేయాలన్నమాట దానికి. ఈ వారం మనము వాటర్ ఏది రైస్ తో వాటర్ ఇచ్చాము. నెక్స్ట్ వీక్ బనానా పీల్ తో, బనానా ఉంటుంది కదా, బనానాను మెత్తగా పిసికేసి దాంట్లో ఒక ఎగ్ కొట్టు వేసేసి అంతా ఒక రాత్రి అంతా నానబెట్టేసి మరుసటి రోజు ఆ వాటర్ వేసేసేయాలన్నమాట. వాటర్ వేస్తే చెట్లకి మంచి ఫ్లవర్స్ వస్తాయి, పూలు బాగా మొగ్గలు విరగగా వస్తాయి అన్నమాట. అంత బాగా వస్తుంది. మన జాతి చెట్టు గాని, మందారం చెట్టు గాని, ఈ మల్లె చెట్టు గాని, ప్రతి చెట్టుకు చాలా మంచిది వాటర్. ఓకే, అట్లా మళ్ళా ఇంకొక వారం నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఏమి ఒట్టి లెమన్ మాత్రమే పిండేసి, లెమన్ పిండేసి ఆ నీళ్ళల్లో ఆ వాటర్ ఇచ్చి ఇయ్యాలన్నమాట. అట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రకమైన వాటర్ మనం ఇచ్చామంటే చెట్లకి, వాటికి కూడా ఒక మంచి టేస్ట్ ఆస్వాదించినట్టుగా అవి కూడా, ఆ చెట్లు కూడా ఆస్వాదిస్తాయి. ఒక మంచి జ్యూస్ ఇచ్చినట్టు వాటికి ఉంటుంది. చాలా చెట్లు కూడా సంతోషపడతాయి. మా వాటర్, అరే ఈ టేస్ట్ ఈ వారం వేరే టేస్ట్ వచ్చింది, ఇంకొక వారం ఇంకొక టేస్ట్ వచ్చింది అని అవి కూడా టేస్ట్ ఆస్వాదిస్తాయి అన్నమాట. ఓకే, ఇంకొక డౌట్ మమ్మీ, ఇప్పుడు మందారం చెట్లలో నార్మల్ గా మిల్లీ బగ్స్ అలా వస్తుంటాయి అంటారు కదా, అవునవునమ్మా, దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? నేను చూపిస్తా, వాటరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది నేను చూపిస్తాను. ఓకే మమ్మీ, సరేనా? అయితే ఇప్పుడు నువ్వు అన్ని చెట్లకి ఇట్లా చెయ్యాలి అన్నావు కదా, మనం ఇంకొక వీడియో చేద్దాం, ఎందుకంటే ఈ వీడియోకి ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం జస్ట్ ఇప్పుడు ఎలాగ పాటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిద్దాం. నెక్స్ట్ మన ఇంట్లో ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఏంటివి, దానివల్ల యూజెస్ ఏంటి, ఈ కేర్ ఏంటి, అంటే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క కేర్ ఉంటది కదా మమ్మీ. సో అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడుకైతే ఈ ప్లాంట్స్ కి ఎలా మనం ఏం వాటర్ యూజ్ చేస్తావో అవన్నీ నేను చూపిస్తాను. ఎందుకంటే మొత్తానికి మనం చూపించాలంటే మనకు వీడియో సరిపోదు. ఈ చూసే మన వాళ్ళకి కూడా, సబ్స్క్రైబర్స్ కూడా బోరింగ్ గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో మనం ఒకటి ప్రిపేర్ చేద్దాము. ఇప్పటికి ఈ వీడియోలో ఇది చూపించమ్మా. ఓకే మమ్మీ, సో దీనికి వాటర్ కూడా మనం ఎలా వేస్తామో చూపించేద్దాం అయితే. ఓకే,
ఓకేనా? రెడీ. చాలా బాగా పెట్టావన్నీ. బాగా అరేంజ్ చేసామా? చూసావా? కింద ఈ మ్యాట్ కూడా దీనికి మనకు గిడ్డిలాగానే ఉంటుంది చూడటానికి. అవును. ఈ మ్యాట్ కూడా చాలా ఒక ప్లాన్ గా నువ్వు తీసుకొచ్చావు స్నేహ. చాలా నచ్చింది నాకు ఇట్లా కుంపటి కింద అట్లా మ్యాట్ వేయడము. అవును, చాలా బాగా బెస్ట్ ఐడియా అన్నమాట ఇది. అంటే నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ కింద మనం పాట్స్ పెట్టడం వల్ల కింద ఫ్లోర్ పైన మరకలు పడతాయి కదా. రైట్ రైట్. సో అవి గార పట్టకుండా బండ పాడు కాకుండా కూడా ఉంటుంది, అది వేస్తే సేఫ్టీగా ఉంటుంది కదా. అదే అందుకోసమే నేను ఒకవేళ మట్టి బండ అక్కడే మట్టి మట్టిగా కనిపిస్తా అలా ఉంటది కాబట్టి ఇప్పుడు ఇది. అవును, చాలా నచ్చింది నాకు అది. అవును, దీనికి మళ్ళీ హోల్స్ కూడా ఉంటాయి. అవునా? ఏదైనా వర్షం నీళ్లు పడినా లేదంటే మనం వాటర్ ఎక్కువ అయిపోయి కింద ప్లేట్ లో ఉంటాయి కదా, అవి కింద పడినా కూడా దానికి హోల్స్ ఉంటాయి కాబట్టి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్ రైట్. చాలా బాగుంది చూడు, ఇట్లా అరేంజ్ చేసేస్తున్నాం మనం అన్ని. ఇప్పుడు ఎలా వాటర్ వేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే మమ్మీ. ఇప్పుడు ఈ వాటర్ ని మీకు ఎలా యూస్ చేయాలో చెట్లకు చూపిస్తానమ్మా. ఓకే. ఇప్పుడు ఈ రైస్ కడిగిన వాటర్ ఇది చూడండి. ఓకే. మనం ఈ మగ్గుతో రెండు మగ్గులు మనకు రైస్ వాటర్ అయితే మనము బకెట్ నీళ్లు ఫుల్గా ఇట్లా నీళ్లు వేసుకోవాలి. మామూలు నార్మల్ నీళ్ళు కలుపుకోవాలి, అచ్చంగా అవే లేకుండా ఇట్లా నార్మల్ వాటర్ కలుపుకొని ఇట్లా చేసుకున్న తర్వాత ఇది పసుపు అమ్మ. పసుపు వేసామంటే ఈ చెట్లకి యాంటీబయాటిక్ లాగా మనకి ఈ పసుపు ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక అర స్పూన్ పసుపుని దీంట్లో వేసేసాను. వేసిన తర్వాత నేనైతే ఇంతవరకు చెట్లకి పసుపు నీళ్ళు వేస్తారని అయితే వినలేదు మమ్మీ. ఇది నీ దగ్గర నుంచి మంచి యాంటీబయాటిక్ పసుపు కదా, అందుకే చాలా మంచిది. మనము ఇది చీడ పురుగు చెడ్డ పురుగులు ఉంటాయి చెట్లకు పడుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఈ పసుపుది చాలా మంచిది, మేలు చేస్తుంది, చెట్టును కాపాడుతుంది అన్నమాట. ఈ పసుపు వేసిన దాని వల్ల ఎన్నో గుణాలు, మంచి గుణాలు ఉన్నటువంటి పసుపుని మనం వేసామంటే చెట్లకు చాలా మంచిదమ్మా, చాలా బాగా వస్తాయి. పురుగు పుట్ర కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు నేను వేయడం చూపిస్తాను చూడండి. అంటే పసుపు మనుషులకే కాదు చెట్లకు కూడా మంచిదే అంటావు. చాలా మంచిదమ్మా. అంతే, మనం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. అర మగ్గు వేస్తే చాలు అన్నమాట. ఇట్లా. ఓకే. ఇప్పుడు ఇవి మనం కొత్తగా నాటుకున్న చెట్లు అన్నమాట ఇవి. ఓకే. కాబట్టి ఇది 100 వరహాల చెట్టు చూడు ఎంత మంచిగా వచ్చిందో. అవును, పూలు మంచిగా ఎప్పుడు పూలు కాస్తూనే ఉంటాయమ్మా ఈ 100 వరహాల చెట్టు. దీని గురించి కూడా ఒక రోజు మనం వీడియో చేసి చెప్దాము. నాకు చాలా ఇష్టమైన చెట్టు అది, మన హియాన్కి కూడా. అవును. ఇది ఏంటిరా అనుకుంటున్నారేమో, ఇది స్ప్రే బాటలే కాదండి, ఇది ఒట్టి నీళ్ళే కాదు. దీంట్లో ఒక స్పూన్ సర్పు పొడి వేసాను. ఈ సర్పు పొడి లేకున్నా కూడా మనము హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు, మనం కలుపుకోవచ్చు ఈ నీళ్ళల్లో. ఇది ఎందుకురా అంటే మనకి చెట్లకి ఫంగస్ పడుతూ ఉంటాయి. ఇట్లా పూలు కాచే టైంలో ఫంగస్ తెల్లటి బగ్స్, మిల్లీ బగ్స్ లిల్లీ బగ్స్ అనేవి, మిల్లీ బగ్సా? ఓకే, సారీ నాకు రాదు. మిల్లీ బగ్స్ అంట అవి చిన్నవి పురుగులు లాంటివి తెల్లగా ఉంటాయి, అవి పడుతూ ఉంటాయి. అవి పట్టినప్పుడు ఏమైతాయిరా అంటే ఈ పూలన్నీ రాలిపోవడము, ఎండిపోవడము, పండుబడిపోవడము, ఎల్లో కలర్గా రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మందారం చెట్లకు కానివ్వండి, ఇట్లా జాతి చెట్టుకు కానివ్వండి, చామంతి చెట్టుకి కానీ, ఏ చెట్టుకైనా పర్వాలేదు, ఈ వాటర్ చాలా బెస్ట్ వాటర్ అని చెప్పాలి. ఇవి మనం కొట్టామనుకోండి, ఒక్క రోజుకే చాలు. ఒక నైట్ మనం కొట్టి వదిలేసామంటే పొద్దునికి ఒక్కటి కూడా ఉండదు, అన్నీ రాలిపోయి ఉంటాయి, చచ్చిపోయి ఉంటాయి, వాడిపోయి ఉంటాయి. అవన్నీ చాలా బాగుంటాయి. నేను ఇప్పుడు రండి చూపిస్తాను. మిల్లీ బగ్స్ చూపిస్తావా? అవునవునమ్మా. ఇట్లా ఇదో చూడు, వైట్గా ఉంది కదా ఫంగస్, ఇదంతా లిల్లీ చూడు ఎలా ఉందో. ఇదో
పూలు కొత్తగా పూలు వచ్చినప్పుడు ఇవి ఏంటంటే వాటికి ఆహారం అనమాట. చాలా ఇష్టంగా ఉంటుంది వాటికి. చూడు ఎలా ఉందో, వాటికి చాలా ఇష్టం అనమాట. ఇలాంటి మొగ్గలు వచ్చినప్పుడు తినేయడం అంటే వాటికి ఆహారంగా తినేస్తూ ఉంటాయి, లోపలే తినేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పూలని మనం కాపాడుకోవాలి అంటే ఈ వాటర్ని ఖచ్చితంగా మనము ప్రిపేర్ చేసుకొని ఒక బాటిల్లో మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని ప్రతి కొమ్మకు బాగా లోపల బయట కింద పక్క అన్నిటికీ కొట్టేసుకున్నాం అనుకో. చూడు అప్పుడే రాలిపోతున్నాయి, చూడు అప్పుడే చచ్చిపోతున్నాయి. తెల్లగా ఉన్నాయి కదా, చూడు పడిపోతున్నాయి. అది స్మెల్కే, ఈ సబ్బు పొడికి స్మెల్కే రాలిపోతాయి అన్నమాట. ఇది అప్పుడప్పుడు మనం కొట్టుకుంటా ఉండాలి. మనకి చెట్టుకు ఉన్నా లేకున్నా కూడా అప్పుడప్పుడు కొట్టుకుంటా ఉన్నామంటే దాని దరిదాపులకు కూడా రావు అనమాట. అంటే వీక్లీ వన్స్ ఓకేనా? వీక్లీ వన్ అంటే లేనప్పుడు మనము వీక్లీ వన్స్ అవసరం లేదు, నెలకు ఒకసారి కట్టుకున్నా పర్వాలేదు. ఇది ఉండిందంటే ఖచ్చితంగా 2 రోజులకు ఒక రోజు ఖచ్చితంగా కొట్టాలి. ఓకే, ఇది ఉంది కాబట్టి నేను 2 రోజులకు ఒక రోజు ఖచ్చితంగా కొడతాను. ఓకే, ఇది మొదట్లోనే మనం చూసిన వెంటనే కొట్టేసుకున్నామంటే చాలా మంచిది. ఓకే, చెట్టుని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది ఇప్పుడు ఈ రోజు నాటిన చెట్టు కాబట్టి దీనికి వద్దు. ఇప్పుడే ఈ పాత చెట్లు ఉన్నాయి కదా, ఇవి వీటికి ఏం లేవు. మందారం చెట్టుకి ఫంగస్ అయినా కూడా నేను కొడుతున్నా, ఎందుకంటే మంచిదే కదా. కొట్టే పురుగు దరిదాపులే కూడా రాదు. ఇక ఈ నల్ల చీమలు కూడా వస్తున్నాయి చూడు దీని చెట్టులకి. ఈ పువ్వు కోసము దీంట్లో మకరందం ఉంటుంది కదా, వాటికి టేస్టీగా ఉంటుంది తినాలని వస్తూ ఉంటాయి అలాగా కదండి. ఈ విధంగా మేము మా ప్లాంట్స్కి కేర్ తీసుకుంటూ ఉంటాము. అండ్ మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మేము ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క నేమ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. వీటికి కూడా ఈరోజు తెచ్చిన ప్లాంట్స్కి కూడా మేమైతే నేమ్ ఖచ్చితంగా పెడదాము. యాక్చువల్లీ ఈ రోజే పెట్టాలి, బట్ మా మమ్మీ మంచి రోజు చూసి పెడదాం అన్నారనమాట, అందుకే ఆగాను. బట్ నెక్స్ట్ టైం మేము ఇంకొక వీడియో చేస్తామని చెప్పాం కదా, ఆ టైంకి ఖచ్చితంగా మేము నేమ్ పెట్టేసి ఉంటామన్నమాట. మీరు కూడా అందరూ చూసారు కదండి మొక్కలు ఎలా పాట్లో నాటుకోవాలో. మీ ఇళ్ళల్లో కూడా మీరు కూడా ఇలాగే మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలాగే నాటుకోండి. మంచిగా సేఫ్టీగా చూసుకోండి. వాటికి నీళ్లు మంచి విటమిన్ వాటర్ ఇవ్వడము, మంచి ఎరువులు వేయడము, ఆవు పేడ ఇవి కూడా మంచి ఎండబెట్టి వేయడం కూడా ఇవి కూడా చేయండి. చాలా మంచిదండి. చెట్లకి మంచి గ్రోత్తో పూలతో చాలా ఆనందంగా ఉంటాయి. మన ఇంటిపై ఇల్లిపాది కూడా సంతోషంగా ఉంటారండి. So that's it guys, see you in the next video and please don't forget to subscribe to my channel for more videos. నా కూతురు సబ్స్క్రైబ్ కూడా మీరు నా కూతురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. Thank you guys, bye bye.